తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ ఆన్ 4 Sides TV. ఏపీలో అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైంది అప్పటి అధికార వైసీపీ పార్టీ. 151 స్థానాలున్న ఆ పార్టీకి కేవలం 11 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సభకు హాజరు కానని నిర్ణయించుకున్న వైసీపీ అధినేత జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా సభకు వెళ్లడం లేదని చెప్పేశారు. ఇది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా అప్పట్లో పెద్ద చర్చ కూడా అయింది. కానీ వైసీపీ అధినేతతో విభేదించి ఆ పార్టీని వీడిన రఘురామకృష్ణరాజు ప్రస్తుత శాసనసభలో డిప్యూటీ స్పీకర్ సీట్లో కూర్చున్నాడు. ఎలాంటి సమాచారం లేకుండా సభకు వరుసగా 60 రోజుల పాటు హాజరు కాకపోతే జగన్ సభ్యత్వం రద్దవుతుందని స్పష్టం చేసేశారు రఘురామకృష్ణరాజు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్. నిజంగా ఆయన సభ్యత్వం రద్దు చేస్తారా? ఏపీలో రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయి? ఇదే ఇవాళ మన 4 Sides టీవీలో పొలిటికల్ థాట్ టాపిక్. కాబట్టి దీన్ని మనం వెల్కమ్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొంటున్నారు మస్తాన్ రావు గారు అనలిస్ట్, సుజాత గారు వైఎస్ఆర్సీపీ నేత, సూర్యనారాయణ గారు టీడీపీ నేత, చందు గారు ఫ్రమ్ జనసేన పార్టీ అండ్ ఫణీంద్ర గారు బీజేపీ నేత. రైట్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్ అండి. ముందుగా మనం సూర్యనారాయణ గారి దగ్గర నుంచి మొదలుదాం. టీడీపీ నేత కాబట్టి దాని తర్వాత జనసేన బీజేపీ దగ్గరికి వెళ్దాం, తర్వాత ఎనలిస్ట్ గారి దగ్గరికి వెళ్దాం. రైట్, సూర్యనారాయణ గారు మీరేమంటారు? నిజంగానే ఇప్పుడు 60 రోజులు సభకి హాజరు కాకపోతే సస్పెండ్ చేసేసి ఆయన సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసేటువంటి అధికారం ఉందా? సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న గౌరవ సభ్యులందరికీ, అదేవిధంగా 4 Sides టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. మనకి వేద పురాణ ఇతిహాసాలు ఏం చెప్తున్నాయంటే, తెలుసో తెలియక కొన్ని ఇబ్బందులు పాపాలు చేస్తే వాటి నుంచి ఆ పోగొట్టుకుని మనం మంచి పుణ్యం సంపాదించడానికి కొన్ని క్లూ పాయింట్స్ ఇస్తాయి. అట్లాగే ప్రపంచంలో అన్ని దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాల కన్నా మన భారతదేశ రాజ్యాంగం చాలా దృఢంగాను, ఫ్యూచర్ లో ఇలాంటి పరిణామాలు ఇలాంటి నాయకులు పుడతారని కావాళ్ళు కొంత చాలా క్లారిటీగా చాలా భద్రతగా పటిష్టంగా రాశారు. అటువంటి రాజ్యాంగం ప్రకారం 101 ఆర్టికల్ ప్రకారం ఏ వ్యక్తి అయితే ఇంటిమేషన్ లేకుండా, అంటే సభ నడిపేది స్పీకర్ గారు, స్పీకర్ గారికి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, స్పీకర్ గారి పర్మిషన్ తీసుకోకుండా, వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ పర్మిషన్ 60 పని దినాలు రాకుండా గైర్ హాజరైనప్పుడు చట్ట ప్రకారం అతని సభ్యత్వం మీద కోల్పోయే అవకాశం ఉంది. దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది కూడా సభాపతి మాత్రమే తీసుకోవాలి. చట్టసభలు అంటే శాసనసభలో అయితే స్పీకర్ గారు, శాసన మండలిలో అయితే శాసన మండలి చైర్మన్ గారు తీసుకోవాలి. ఆ విధమైనటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఉంది కనుక జగన్ గారు బోడిగుండికి మోకాలకి ముడిపెట్టినట్టుగా ఆయనకు వచ్చింది 11 సీట్లు. 11 సీట్లకి చట్టరీత్యా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు అనేది ఆయనకు తెలుసు. ఎందుకంటే 175 సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ 175లో 10% స్థానాలు రావాలంటే 18 సీట్లు ఆయన గెలిస్తే కనుక చట్టబద్ధంగా ఆయనకు ప్రతిపక్ష హోదా అడగకుండానే వస్తుంది. ఆ హోదా ఇవ్వలేదని దాన్ని కుంటి సాకుగా చూపుతూ మోడిగుండికి మోకాలకి ముడిపెట్టినట్టుగా, ప్రజల సమస్యల మీద ఆయనకి మాత్రమే విచక్షణ ఉన్నట్టుగా, ఆయన మాత్రమే ప్రజల కోసం పాటుపడుతున్న నాయకుడిలాగా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నా వాక్కు నేను ఇప్పించలేను, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నాకు సభలో సరైన సమయం కేటాయించలేము అనే విధంగా ఆయన ఈ విధంగా దాన్ని లింకు పెడుతూ నేను సభగా హాజరవుతున్నానని, ఓకే ఆయన గైర్ హాజరయ్యారు, మిగిలిన సభ్యులను ఎందుకు రానివ్వట్లేదండి? 11 మందిలో ఈయన తీసేస్తే 10 మంది రావాలి కదా, వాళ్ళని రానివ్వకుండా చట్టాన్ని, శాసనసభని అగౌరవపరిచే రీతిలో ఆయన ప్రవర్తిస్తూ, పైగా ఈ రోజున నేను శాసనసభకు రాను, నన్ను ఎలా చేస్తారనే విధంగా ఆయన చేయటము. రఘురామరాజు గారు ఉన్న చట్టాన్ని చెప్పారండి. ఉపసభాపతిగా ఆయన రాజ్యాంగం ఏ విధంగా ఉంటుంది, రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏ సభ్యుడైనా 60 పని దినాలు స్పీకర్ గారి అనుమతి లేకుండా గైర్ హాజరు అయినట్లయితే చట్టరీత్యా శాసనసభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందనేది ఆయన తెలియపరిచారు. అది చేస్తారా చేయరనేది విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అయితే నాకు అవగాహన ఉన్నంతలో ఈ మధ్య కాలంలో, అంటే గత 30 ఏళ్ల రాజకీయాలు చూస్తే ఎక్కడా కూడా ఇటువంటి చర్య జరగలేదు. ఎందుకంటే గత 2014-19 మధ్య శాసనసభలో కూడా 65 మంది సీట్లతో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వంకతో శాసనసభలో రకరకాల అపనిందలు మోపి, ప్రభుత్వం మీద నిందలు మోపి ఆయన బయటే తిరిగాడు, ప్రజల మధ్య తిరిగాడు. అప్పుడు రాలేదు. అయినా ఆనాడు కోడెల శివప్రసాద్ గారు 2-3 సార్లు హెచ్చరించారు రమ్మని, కానీ ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారి భార్యని అవమానించడం
మేడం గారిని అవమానించినప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు గారు కూడా బాధపడి ఆయన 1 సంవత్సరం పైన శాసనసభకు వెళ్ళాల, అయినా అప్పుడు స్పీకర్ గారు తీసుకోవాల. ఇదేంటంటే చట్టరీత్యా ఉన్నటువంటి అవకాశాన్ని సూచించడం జరిగింది ఉపసభాపతి హోదాలో రఘురామకృష్ణరాజు గారు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం గమనించాల్సిందంటే 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో కానివ్వండి, ప్రపంచ దేశాల్లో రాజకీయ నాయకులు మేధావులు మెచ్చినటువంటి రాజకీయ చతురత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత కక్షల కోసము, వ్యక్తిగత విషయాల కోసము చట్టాన్నో రాజ్యాంగాన్నో అడ్డం పెట్టుకుని ఏ వ్యక్తి మీద చర్యలకు పాల్పడేటువంటి వ్యక్తి కాదు. ఆయన రాజకీయాల్లో ఎప్పుడు కూడా హుందా రాజకీయాన్ని చేస్తారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజాపక్షంగా ప్రజల క్షేమం కోసం, ప్రజల మేలు కోసం ఆలోచిస్తాడే కానీ తనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళను, తనని కష్టపెట్టిన వాళ్ళను, తనని నష్టపరిచిన వాళ్ళను కక్ష తీర్చుకోవాలని ఏనాడు ఆలోచించే క్యారెక్టరు చంద్రబాబు నాయుడు గారిది కాదు. మన 40 ఏళ్ళుగా ఆయన రాజకీయ జీవితాన్ని కనుక ఇక్కడ ఉపసభాపతి గారు చెప్పినప్పటికీ కూడా చందు గారు మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఏదైతే RRR కామెంట్స్ ఉన్నాయో, అంటే రఘురామకృష్ణరాజు గారి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని జనసేన పార్టీ ఏ విధంగా చూస్తారు? అంటే ఐ యూ వెల్కమింగ్ ఇట్ జగన్మోహన్ రెడ్డి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేస్తామనంటే? తప్పకుండా సార్, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాక్షేమం కోసం ఎన్నుకోబడినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంలో. ఈరోజు ముందుగా మన అంబేద్కర్ గారికి మనందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి, ఆయన నమస్కరించుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ పరంగా ఓటు హక్కు అనేది ఇచ్చి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేయడం కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు ప్రజాక్షేత్రంలో గెలిచి ఈ రోజు నేను అసెంబ్లీకి వెళ్ళను అని చిన్నపిల్లల చేష్టలాగా నాకు ప్రతిపక్ష హోదా లేదు అని చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా 10% ఉంటే అనే దాన్ని మనం 1952 నుంచి కూడా ఫాలో అవుతున్నామండి. మరి ఫస్ట్ పార్లమెంట్ స్పీకర్ అయినటువంటి మౌలాంకర్ గారు కూడా దీన్ని రూల్ గా చేసి మరి పాస్ చేశారు అప్పట్లో. మరి దీన్ని ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఖచ్చితంగా 60 రోజులు ఏదైతే రాజ్యాంగంలో 101 ఆర్టికల్లో రాసినటువంటి దాన్ని మనం కూడా ఒకసారి చూడాలి సార్. ద చైర్మన్ ఆర్ స్పీకర్ కెన్ డిక్లేర్ ద సీట్ వెకేటెడ్ ఇఫ్ ఏ మెంబర్ హ్యాస్ రిమైన్డ్ ఆబ్సెంట్ ఫ్రమ్ ఆల్ ఈస్ మీటింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days వితౌట్ పర్మిషన్ సార్. అంటే దాంట్లో ప్రత్యేకించి రాజ్యాంగంలో పొందుపరిచారండి. ఎందుకని ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు రాజ్యాంగబద్ధంగా 60 రోజులు అంటే 10 దినాల్లో సార్ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, అలాగే బడ్జెట్ సమావేశాలు, మరి ఇప్పుడు త్వరలోనే మళ్ళీ మనకి రేపు 24వ తారీఖున మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు జరుగుతుంది. మరి ఈ సమావేశానికి ఏర్పాటు చేసిన దాంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు హాజరయ్యారన్న దాన్ని కూడా పరిగణలో తీసుకుంటారు. దాన్ని బట్టి ఏదైతే ఈ వర్కింగ్ డేస్ ఉన్నాయో, ఈ సమావేశాలు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు 60 రోజులు రాకపోతే అది కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీ స్పీకర్ కానీ లేదా దాని యొక్క కార్యదర్శికి కానీ నేను పలానా కారణం చేత రావట్లేదు అని చెప్పని ఎటువంటి ఇంటిమేషన్ కానీ ఎటువంటి ముందస్తుగా తెలియపరచకుండా కనుక రాకపోతే ఖచ్చితంగా వారిని చాలా ఇంటిమేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ ఇచ్చినా పర్మిషన్ ఇస్తేనే ఆయన చెల్లుతుంది, ఇంటిమేషన్ ఇస్తే చెల్లదు మళ్ళీ. రైట్, చూద్దాం. సూర్యనారాయణ గారు అండ్ చందు గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు సుజాత గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. సుజాత గారు మీ వీడియో ఆఫ్ ఉందండి. సుజాత గారు, కెన్ యూ జస్ట్ టర్న్ ఇట్ ఆన్? రైట్, ఆవిడ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. ఫణీంద్ర గారి దగ్గరికి వెళ్దాం. ఫణీంద్ర గారు, కూటమిలో ఉన్నటువంటి మెంబర్స్ మీరు, ఇక్కడ చాలా స్ట్రైట్ క్వశ్చన్ నాకు అనిపిస్తూ ఉంది. రఘురామకృష్ణరాజుకి జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా కోపం తగ్గలేదా? అందుకే ఇలాంటి స్టేట్మెంట్స్ అనేటువంటి మాట కూడా ఒకటి ఉంది. అన్న నమస్తే అన్న, ప్యానల్ ఉన్న అందరికి కూడా పెద్దలు, సుధారణకి, అదేవిధంగా చందు గారికి, మిగిలిన పెద్దలందరూ కూడా నమస్కారం. అది రఘురామకృష్ణరాజు గారు, ఆయనకి ఎప్పుడూ కూడా ఆయన ఎవరి మీద కూడా కోపం చూపించాలని, నిజంగా కక్ష చూపించాలని ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఏ అధికారులు కూడా ఈ రోజున కనుక అలాంటి ఆలోచనలు చేస్తే కనుక ఇన్ని రోజులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండే ప్రసక్తి అనేది ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. అది ఆ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఉండేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసుకునే ఒక ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. ఈ రోజున ప్రజలు ఇంత చక్కటి ఫలితాన్ని ఎన్డీఏ కూటమికి ఇచ్చినటువంటి పరిస్థితిని ఆయన జీర్ణించుకునే పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజున అధోగతి పాలు చేసినటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డి, నాకు ఆయన యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే, మాకు కొన్ని సంవత్సరాలు చిన్నప్పుడు మేము చూసిన సినిమాలు గుర్తొస్తుంటాయి. నరసింహ సినిమా ఒకటి, రజనీకాంత్ గారిది, అదేవిధంగా మనం వచ్చినటువంటి పుష్ప సినిమా ఒకటి. వీటిలో ఏంటంటే ఒక ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయో చూపించిన పర్సనాలిటీ ఈ రోజున మనం చూసాం.
ఆయన నిజంగా ప్రజలు కోరే వ్యక్తి అయితే, ప్రజల మనిషి అయితే కనుక, ప్రజల సమస్యల కోసం పోరాడే వ్యక్తి అయితే ఈ రోజున ఒక ప్రతిపక్ష హోదాలో రాలేకపోయినా సరే కనీసం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం నిజంగా ఈ రోజున ఏ రాజకీయ పార్టీలైనా సరే గెలుపోవటం సత్యం, నిజంగా ప్రజల కోసం ఆలోచించే వాళ్ళైతే కనుక. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఆయన యొక్క పరిస్థితిలో, ఆయన యొక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అరాచకాలు చేశాడు, ఆ ప్రభుత్వ పాలన ఎంత ఘోరంగా ఉంది, ఎంత నీచంగా ఉంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, ఇలాంటివన్నీ కూడా ఆయనకు అవన్నీ కూడా గుర్తు వచ్చి రేపొద్దున ఈ రోజున ఆయన ఏదైతే అసెంబ్లీలో ఆయన పనితీరు, ఆయన చేసినటువంటి పనితీరు కానీ, ఆయన మంత్రులు కానీ కనీసం మినిమం గౌరవం లేకుండా, పెద్దరికం లేకుండా, సభా మర్యాదలు లేకుండా ఇష్టానుసారంగా బూతులు తిట్టించి బూతులు మాట్లాడి అక్కడ వయసుకి సంబంధించిన విషయం కాకుండా ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకులు కూడా ఇష్టానుసారంగా ఈ రోజున తిట్టేటువంటి పరిస్థితి ఈ రోజున దేవాలయాల పరిస్థితి రోజున ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిగ్గుపడుతున్నాడు. ఆయన ఒక ఇగోలోకి వెళ్ళిపోయాడు. ఆయన అసలు ఆ మెట్లు ఎక్కడానికి ఆయన భయపడుతున్నాడు. అంటే ఆయన చేసినటువంటి అరాచక పాలన ఏదైతే ఉందో అది కళ్ళకు కట్టినట్టుగా ఆయన కనబడుతూ ఈ రోజున ప్రజలు ఎంత చక్కటి తీర్పునిచ్చారో అవన్నీ కూడా ఆయన జీవిత పరిస్థితిలో ఈ రోజున అక్కడ రావడానికి ఆయన చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఉంది. సొంతంగా 40 సంవత్సరాల నుంచి ఆయన కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధంతో ఉన్నటువంటి ఒక మేనమామలాగా ఉండేటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఆయన వదిలేసి ఈ రోజున దేశాన్ని కూడా వదిలేసి పారిపోయారు అంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన ఎంత ఘోరంగా ఉందనేది మనం చూడొచ్చు. ఆయనతో పాటు నా అన్నని చెప్పుకుంటున్నటువంటి అనిల్ యాదవ్ గారి దగ్గర నుంచి మిగిలిన వాళ్ళందరూ కూడా ఫణీంద్ర గారు అది డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్, అది డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ ఇవన్నీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పాలన ఈ రోజున అసెంబ్లీలోకి రాలేని పరిస్థితి ఇవన్నీ కూడా కారణాలు అయిపోయి. ఆయన ఒంటరిగా రాలేడు. ఆయన ఒక బలగం లేకపోయినా బలం లేకపోయినా రాలేని పరిస్థితి ఈ రోజున ఏర్పడింది ఆయనకి. ఒక్కసారిగా ఆయన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు, ఆ ఓటమి నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఆయన ఈ రోజున అంత ఘోరంగా అసెంబ్లీలో పాలించినటువంటి ఆ యొక్క ముఖ్యమంత్రిగా ఉండేటువంటి కథల్లో ఆయన చేసినటువంటి పాలన ఈ రోజున ఆయన రానటువంటి పరిస్థితి సిగ్గుతో తల దించుకుంటున్నాడు. రఘురామకృష్ణరాజు గారు ముందు ఆయన తల ఎత్తుకునే పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. ఒక స్పీకర్ ముందు తల ఎత్తుకునే పరిస్థితి ఏర్పడింది. ఆయన అంత ఘోరంగా పోలీసుల తాలూకా సపోర్ట్ తోటి, కొంతమంది సపోర్ట్ తోటి అంత ఘోరంగా హింసించి అరెస్ట్ చేసి ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా అక్రమ అరెస్టులు చేయించి ఈ రోజున రాజ్యాంగంలో లేనటువంటి కొన్ని జీవులు కూడా తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. ఫణీంద్ర గారు I'll come back again. మనతో పాటు సుజాత గారు జాయిన్ అవుతా ఉన్నారు వైసీపీ నుంచి. సుజాత గారు, ఇవాళ రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే ఇటువైపు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు అందరూ అగ్రీ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఏదైతే శాసనసభ హోదా ఉందో దాన్ని రద్దు చేస్తామనేటువంటి మాటకి మీరేమంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చెప్తుంది? సుజాత గారు రైట్. అవునవును మ్యూట్ లో అసలు ఆవిడ మాట్లాడలేదు సార్. మాట్లాడితే మ్యూట్ తీయమని ఇప్పుడు నాకు వినిపించింది ఆ మాట. సుజాత గారు మీరు మ్యూట్ తీసి మాట్లాడాలి. మ్యూట్, అదే విధంగా మీ వీడియో కూడా ఆఫ్ లో ఉంది. రైట్. సుజాత గారు మళ్ళీ కనెక్ట్ అయినప్పుడు రీకనెక్ట్ అవుతాం. మస్తాన్ గారు, మై సేమ్ క్వశ్చన్ గోస్ టు యూ. ఇక్కడ మీరు అన్ని పార్టీల అంటే ఎక్సెప్ట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ మీరు మిగిలినటువంటి ఎన్డీఏ పార్టీల మాటలు విన్నారు. నిజంగానే ఆయన సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేయడం కుదురుతుందంటారా? ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు, ఫోర్ సైడ్ వీక్షకులకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. శాసన సభ సభ్యత్వం అనర్హత వేటు అనేది 2-3 సందర్భాల్లో ఉంటుంది. మనకు రాజ్యాంగం ప్రకారం చెప్పింది ఏంటంటే యాక్చువల్గా లోక్సభకి నిర్వచించారండి. ఇది డెఫినేషన్ అనేది లోక్సభకి ఇచ్చారు. లోక్సభ సభ్యత్వం సంబంధించిన ఒక 190 సెక్షన్ 190 సబ్సెక్షన్ 4 ప్రకారం ఒక సభ్యుడు ఎవరైనా చట్టసభలకు ఎన్నికైన సభ్యుడు అంటే లోక్సభకే వాళ్ళు డెఫినేషన్ ఇచ్చినప్పుడు కూడా అన్నిటికీ వర్తించిందని దానికి ఇంప్లాయిడ్ అనమాట. ఏంటంటే శాసనసభ స్పీకర్కి అనుమతి లేకుండా, లేదా సభ అనుమతి లేకుండా, లేదా లోక్సభ అనుమతి లేకుండా, రాజ్యసభ అనుమతి లేకుండా, అసలు చైర్మన్కి ఇంటిమేషన్ లేకుండా ఆ సభకి ఎవరైతే గైర్హాజరవుతారో ఇంటిమేషన్ లేకుండా కానీ, సభ అనుమతి లేకుండా కానీ, ఈ రెండు కొద్దిగా ఇన్డెప్త్ గా చూడాల్సిన అంశం. సో అలా అనర్హత వేటు వేయచ్చు ఒకటి. రెండోది, ఆ సభ్యుడు ఏదైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడి లేదా జైలు శిక్ష లాంటి వాటి కనుక పడితే ఇంకోసారి కూడా అనర్హత వేటు అనేది వర్తించింది. మూడోది ఏంటంటే పార్టీ ఫిరాయింపుల చట్టం. ఫిరాయింపుల చట్టం ప్రకారం కూడా అతను కనుక నిబంధనలకు వ్యతిరేకంగా అతను పార్టీ ఫిరాయిస్తే కనుక ఆ విధంగా అతనికి అనర్హత. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే
ఆయన ఇప్పుడు మొన్న శాసనసభగా పులివెందుల నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి కూడా ఆయన ఆ ప్రమాణ స్వీకారం అనేది కూడా అది కూడా సెషన్స్ లో భాగం కాబట్టి ఆ రోజు ఆయన అటెండ్ అయినట్టు లెక్క. అప్పటి నుంచి 60 పని దినాలు ఇప్పటి వరకు జరిగాయి. ఎందుకంటే శాసనసభ వచ్చిన తర్వాత చాలా కేరళలో పోల్చుకుంటే మనకి చాలా తక్కువ రోజులు జరుగుతున్నాయి. పక్కన ఉన్న తెలంగాణతో కూడా పోల్చుకున్నా కూడా కనీసం సంవత్సరంలో 40 రోజులు కూడా 40-45 రోజుల్లో ముగించేస్తారు అన్ని సెషన్స్. వింటర్ సీజన్, వర్షాకాలం, బడ్జెట్ సెషన్స్ అన్ని చూసుకున్నా కూడా ఇయర్ లో చాలా తక్కువగా నడుపుతున్న పరిస్థితి ఉంది. సో అందుకనే మొన్న ఈ మధ్య కామన్వెల్త్ సంబంధించి జాతీయ స్పీకర్లందరూ కనుక ఒక సెమినార్ పెడితే అయ్యన్న పాత్రుడు గారు కూడా కనీసం 70 రోజుల పాటు అన్న శాసనసభ సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుంది, ప్రజల సమస్యలకు సంబంధించి మనం విస్తృతంగా చర్చించేందుకు వాళ్ళ అభిప్రాయాన్ని ప్రతిఫలించేలాగా అందరు శాసనసభ్యులకు కూడా మాట్లాడే అవకాశం కూడా దొరుకుతుంది అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేసింది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశం ఉందండి. మీకు రఘురామకృష్ణరాజు గారికి చూస్తే ఆయన వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనకి అనేక సందర్భాల అవమానాలు కావచ్చు, లేకపోతే పార్లమెంటు సభ్యుడిగా ఆయన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితులు, భయోత్పాతం గురైన పరిస్థితి కూడా ఉంది ఆయనకి. సో ఆ నేపథ్యంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇది నడుస్తూ ఉంటది. మీరు శాసనసభగా ఎన్నికైనప్పుడు, సభ్యుడిగా ఎన్నికైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు తరచుగా శాసనసభలో మీరు రెగ్యులర్ గా వస్తే బాగుంటది అనేది కూడా ఆయన ఒక ధైర్యంగా ఆయన అప్పుడు చెప్పారు. అంటే వాళ్ళిద్దరి మధ్య బయట మన ప్రజల్లో అంతా కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు అసెంబ్లీకి తప్పనిసరిగా రావాలన్నది కూడా ఆయన సజెషన్ చేశారు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి? ప్రతిపక్ష హోదా కనుక నాకు ఇవ్వకపోతే నేను రాను, ఎందుకంటే నాకు టైం ఇవ్వరు, ప్రజల సమస్యలకు సంబంధించి లేవనెత్తడానికి అవకాశం ఉండదు అనేది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైన వాదన అనేది చట్టసభలో నిలబడదు. ఎందుకంటే ఇవ్వాల్సిందేమో స్పీకర్ ఫీల్ అవ్వాలి ఆయన దానికి సంబంధించి. అంటే మనకి ఎక్కడ కూడా నిబంధన అయితే లేదండి లోక్సభలో కానీ ఇంతమంది సభ్యులు ఉంటేనేది లేదు. ఎందుకంటే ఢిల్లీలో కూడా 3 సభ్యులు ఎన్నికైనప్పుడు కూడా బీజేపీకి ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ కూడా ఇవ్వచ్చు, కావాలనుకుంటే ఇవ్వచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అడగటం, ఆయన ఏంటంటే మాట తిప్పడు మడమ తప్పడు విశ్వసనీయత అనేది మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారు, గత శాసనసభలో ఏం చెప్పారంటే మీకు 23 మంది ఉన్నారు, ఇప్పటికి 2-3 వెళ్ళిపోయారు, ఇంకో 2 కనుక లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆయనకి నాలెడ్జ్ లో ఉండే అన్నారు. అంటే 18 మంది 10% సభ్యులు కనుక లేకపోతే కనుక మీకు ప్రతిపక్ష హోదా కూడా లాగేసుకుంటాం అనేది చెప్పారు. ఆయనే ఆ విధంగా ప్రకటించినప్పుడు అది ఆయనకి ఆ నిబంధన పట్ల ఏదో ఒక తప్పుడు సమాచారం అన్నా ఉండాలి, లేదా నిజమైన సమాచారం అయినా ఉండాలి. అదన్నా చెప్పాలి. ఇప్పుడు శాసనసభకి ఏం చెప్పాలి? అప్పుడు నేను పొరపాటున అన్నాను, తెలియక అన్నాను, నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అందువల్ల ఆ విధంగా అనాల్సి వచ్చింది. ఇప్పుడు నిబంధన ఉంది అని ఆయన నమ్ముతున్నారు అనుకోండి, పలానా రెఫరెన్స్ చెప్పి ఇంకో పలానా ఢిల్లీలో ఇచ్చారు, ఇంకో చోట ఇచ్చారు, ఆ విధంగా వచ్చి నేను గతంలో తప్పుడుగా సమాచారం శాసనసభకి ఇచ్చాను, నాకు తెలియక అన్నానని చెప్పాలి. ఆయన మాట అంటారా? ఆ స్కోప్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు నేను తప్పుడుగా మాట్లాడనేటువంటి మాట అట్లీస్ట్ ఆయన దగ్గర నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఆయన పార్టీ నుంచి ఎవరి దగ్గర నుంచి రాదనేటువంటి భావన అందరిలో ఉంది. అట్లా కదా అవినాష్ గారు, నేను చెప్పేది ఏంటంటే శాసనసభని కానీ లోక్సభని కానీ చట్టసభను దేవాలయంగా భావిస్తాం మన ప్రజాస్వామ్యంలో. సో తప్పు జరిగినా కూడా చాలా సందర్భాలు విచారం వ్యక్తం చేస్తారు. మీరు అదే శాసనసభలో మనం ఒక వర్డ్స్ ఇల్లీగల్ గా కానీ లేదంటే అన్పార్లమెంటరీ గా మాట్లాడినప్పుడు వాటిని విత్డ్రా చేసుకుంటూ అక్కడికక్కడే చెప్పిన పరిస్థితి కూడా ఉంటుంది. మీరు అందరూ గమనిస్తూ ఉంటారు. సో చెప్పొచ్చు, తప్పేం లేదు. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు, ముఖ్యమంత్రిగా ఆయనకి అలా ఇచ్చి ఉండొచ్చు, లేదంటే ప్రతిపక్ష నేతగా అప్పట్లో ఆయనకి ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. దాని తప్పే ఉంది, దానిలో తప్పేం లేదు కదా. ఇప్పుడు ఆయన శాసన మండలి రద్దు చేస్తూ తీర్మానం చేశారు, వద్దన్నారు, కానీ బీజేపీ ఒప్పుకోలేదు, కంటిన్యూ అయింది. ఏం చేశారు ఇప్పుడు? దాని ఏమన్నా ఆయన మాట తప్పుడు మడమ తిప్పుడు దానికి ఏమి విఘాతం కలగలేదు కదా. అది ఆయన చేతులు లేదు. శాసన మండలి రద్దు చేయడం ఆయన చేతులు లేదు, పైన అక్కడ ఒప్పుకోలేదు. అంటే నేననేది ఏంటంటే ఇక్కడ నేను కవ్వింపు చేస్తున్నారంట డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన ఇటు రాడని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ విధంగా ఉంటది. నన్ను కూడా ఆ సమయంలోనే అక్కడ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కూడా గత సమావేశాల్లో ఒకటి అన్నారు, ఆయన రావాలి, నాకు 1 గంట మాట్లాడే అవకాశం ఇవ్వాలి, మీరు ఆ స్థానంలో కూర్చోవాలని. అంటే వాళ్ళని అవమానించేందుకు ఒక
కార్యక్రమంగా వాళ్ళందరూ అనుకుంటున్నట్టుగా ఎక్స్పోజ్ చేస్తున్నారు వాళ్ళు. నిజానికి వాళ్ళు ఒక నిమిషం అండి కంప్లీట్ చేస్తారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అలా చేసి ఉండొచ్చండి. మీకు 164 స్థానాలు ఇచ్చినప్పుడు ప్రతీకారం జోలికి పోకుండా హుందాగా కూడా వివరించవచ్చు. మీరు కూడా ఇవ్వచ్చు హుందాతనంగా ఉండొచ్చు. వాళ్ళు చేశారని మీరు చేస్తే మీకు వాళ్ళకి తేడా లేకుండా పోతుంది కదా. వాళ్ళు ఆ విధంగా చేశారనే మీకు 164 ఇచ్చారు, వాళ్ళని 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. అట్లాంటప్పుడు మీరు కూడా అలానే చేయాలనే ఉంది. మీరు కూడా హుందాతనంగా ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వచ్చు, ఇన్వైట్ చేయొచ్చు అనేది నేనంట. రైట్, సుజాత గారు జాయిన్ అయ్యారు కనుక బ్యాక్. సుజాత గారు, రఘురామ కృష్ణరాజు వినిపిస్తుందా నా వాయిస్? ఇప్పుడు వినిపిస్తున్నారండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు అన్ని పార్టీల నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన 60 రోజులు రాలేదు కాబట్టి సభ్యత్వం రద్దు చేయడం వల్ల వచ్చేటువంటి నష్టం అయితే ఏం లేదనేటువంటి మాట అంటా ఉన్నారు. కానీ ఇది నిజంగా రాజ్యాంగబద్ధంగా లోక్సభలో ఉన్నటువంటి మాట అనేటువంటిది ఇందాక మస్తాన్ రావు గారు చేసినటువంటి అనాలిసిస్లో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కూడా మీరు విన్నారు. మీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది మరి దీనిపైన? అందరిది ఒకటే మాట నేను విన్నాను. అటు టీడీపీ గాని, జనసేన గాని, అటు విశ్లేషణ గాని ఒకటే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, రఘురామకృష్ణరాజు ఆయన ఏదో చేసేస్తాడని, ఆయన డిస్క్వాలిఫై చేస్తాడని ఏదో చెప్తున్నారు. అందరూ మర్చిపోయినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా అడిగేటువంటి హక్కు రాజ్యాంగబద్ధంగా ఉంది కాబట్టి దీన్ని కోర్టులో వేయడం జరిగింది. ఆ విషయం ఎవరు ప్రస్తావించలేదు. దీని మీద కోర్టు కేసు నడుస్తుంది. ఆ కేసు నడిచిన తర్వాత దాని మీద తీసుకునేటువంటి నిర్ణయం మీద జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం అనేది ఆధారపడి ఉంటది. ఈ రోజు ఆయన ఏదో బెదిరించాడని లేకపోతే ఇంకో ఎవరెవరో మాట్లాడుతున్నారని రారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యాంగబద్ధంగా మేము రావాల్సినటువంటి హక్కును మేము అడుగుతాము కోర్టుల ద్వారా. ఇప్పుడు రాజకీయంగా అంతా చంద్రబాబు నాయుడు గారు అందరినీ బెదిరించి ఏది డిప్యూటీ మేయర్ పొజిషన్స్ కూడా కార్పొరేటర్లను బెదిరించి ఓట్లు వేయకపోతే కొట్టి మొన్న జనరల్ ఎలక్షన్స్ లో చూశారు. ఈవీఎంలను ఏ రకంగా మేనేజ్ చేసి గెలిచారు అనేది చూశారు. ఇప్పుడు చివరికి కార్పొరేటర్లు కూడా బెదిరించి మేయర్లని, డిప్యూటీ మేయర్లని అరాచకాలు చేసి వీళ్ళు చిన్న చిన్న పదవులు కూడా వీళ్ళు స్థానికంగా పొందాలని చూస్తున్నటువంటి ఒక అరాచక పాలనకి ఈ రోజు టీడీపీ ప్రభుత్వం తెరదీసింది. డిప్యూటీ మేయర్ల కోసం కూడా కార్పొరేటర్లను బెదిరించి వాళ్ళని బస్సుల్లో ఎక్కి తరలించి వాళ్ళని కొట్టి టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేయించుకుంటున్నారు ఈ రోజు టీడీపీ పార్టీ. అది డిఫరెంట్ సబ్జెక్ట్. మాకు ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి, ప్రజాస్వామ్యంలో కోర్టులు ఉన్నాయి కాబట్టి కోర్టుల ద్వారా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను మేము తీసుకొని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం జరుగుతుంది. ఎందుకో మీరు ఎవ్వరు కూడా దాన్ని ప్రస్తావించలేదు. కోర్టులో కేసు ఉంది కదా, కోర్టులో కేసు ఉన్నటువంటి అంశాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? కోర్టులో కేసు 40% మీరు ఓట్ల కోసం చెప్తున్నారు మేడం. ఇక్కడ 10% సీట్లు రావాలండి. రాజ్యాంగబద్ధంగా మాట్లాడేది 40% ఓట్లు వచ్చాయి అంటున్నారు. ఇక్కడ 10% 2 చోట్ల ఓడిపోయి 4 సంవత్సరాలు ప్రజల్లోకి చంద్రబాబు ప్రజల కోసం పనిచేశారు. 2 చోట్ల ఓడిపోయిన మీ నాయకుల్లాగా ఇంట్లో కూర్చోలా, ఓడిపోయిన క్షణమే బయటకు వచ్చి సూర్యనారాయణ గారు ఒక నిమిషం ప్రజలతో మన ఏకైక నాయకుడు సుజాత గారు ఒక నిమిషం. మీరు ప్రజల దగ్గరికి రాలేదేమి? ప్రజలతో సూర్యనారాయణ గారు సోదరు సుజాత గారు అన్న మాటకి నేను చంద్రబాబు గారు అన్న మాటకి అవినాష్ గారు అవకాశం. రైట్, లెటర్ కంప్లీట్. చందు గారు ప్లీజ్, చందు గారు, సూర్యనారాయణ గారు ప్లీజ్, లెటర్ కంప్లీట్. చందు గారు లెటర్ కంప్లీట్ ప్లీజ్. సుజాత గారు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నన్ను మాట్లాడే వాళ్ళు మధ్యలో ఓవర్ టాక్ చేస్తే నేను మాట్లాడలేను. రైట్ సుజాత గారు మాట్లాడించుకోండి. రైట్ ప్లీజ్ కంటిన్యూ సుజాత గారు. జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సినటువంటి రాజ్యాంగ హక్కు మీద మేము కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. హైకోర్టుకి వెళ్తాము, సుప్రీంకోర్టుకి వెళ్తాము. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి దాన్ని తీసుకొనే వస్తాం మేము. ఈ రోజు ఏది టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పెద్ద సుభాషితాలు పలుకుతున్నారే. ఏమి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో ఉండకుండా ఎందుకు ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు చెప్పండి? 5 సంవత్సరాలు ఉన్నాడా? మధ్యలో ఎగ్గొట్టి ఎందుకు వెళ్ళాడు? ఆయనకి బాధ్యత లేదా ఆ రోజు? ఆయన ఎందుకు వెళ్ళాడు చెప్పండి? ఛాన్స్ ఇస్తారు.
రైట్ ఆయన వెళ్ళినప్పుడు పెద్ద నీతులు చెప్తున్నారే, వాళ్ళ సుమతి శతకాలు చెప్తున్నారే జనసేన గాని అటు టీడీపీ గాని. ఆయన ఎందుకు 2 సంవత్సరాలు చివరిలో 2019 నుంచి 24 వరకు 2 సంవత్సరాలు వచ్చి ఆ తర్వాత 3 సంవత్సరాలు అసెంబ్లీకి హాజరవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయినాడు ఆయన? ఆయనకి ఆ రోజు ఆ రూల్ వర్తించలేదా? రైట్ సుజాత గారు ప్రజా సమస్యల నుంచి చందు గారు ప్లీజ్. స్థానం లేకుండా దిగజారిపోయినటువంటి రాజకీయాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు. 4 సంవత్సరాలు బయటికి రాలేదు వాళ్ళు. లాస్ట్ చివరి సంవత్సరంలోనే అది యువగణమని పెట్టుకొని వచ్చారు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు అదేదో వారాహి యాత్ర అని లాస్ట్ లో మాత్రమే వచ్చాడు ఆయన. యువగణం అయిపోయిన తర్వాత అది కూడా మీరు ఈ రోజు వచ్చి నీతులు చెప్తున్నారే సుమతి శతకాలు, ఏం చరిత్రను మర్చిపెట్టి మాట్లాడతారేమో మీరు. రైట్ సుజాత గారి ప్రశ్నలకు సమాధానం సూర్యనారాయణ గారు మీతో మొదలెడదాం. సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ సోదరి సుజాత గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పే ముందు ఇందాక మస్తాన్ గారు కూడా విశ్లేషణ చేసిన ఒక పాయింట్ ఉందండి. ఆ పాయింట్ ఏంటంటే ఏ సభ్యుడైనా విదేశీ పౌరసత్వం కూడా కలిగి ఉన్నాడని రుజువు అయితే చేయొచ్చు. అది చెన్నమనేని రమేష్ గారికి ఇచ్చారు. మన పక్క రాష్ట్రం తెలంగాణలో జరిగిన చెన్నమనేని రమేష్ గారిని మొన్నే తీర్పిచ్చారు. అయితే ఇక్కడ ఇప్పుడు సోదరి సుజాత గారు ఒక మాట మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక రూలా, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రూలా. చంద్రబాబు నాయుడు గారు శాసనసభకు వచ్చారు. ఎవరైతే భువనేశ్వర్ గారిని ఆ రోజు చాలా దారుణమైన పదజాలతో మాట్లాడితే నిండు సభలో తీసుకొచ్చి ఆవిడ మీద పూసి ఈ రోజు ఇప్పుడు మీరు చెప్పింది మీరు ఆచరించాలి. మీరు చెప్పింది మీరు ఆచరించాలి. మీరు చెప్పింది మీరు ఆచరించాలి. మీరు అడిగితే సమాధానం చెప్పినప్పుడు వినాలి. మరి సుజాత గారు మీరు అడిగినప్పుడు వినాలి. మీరు చెప్పింది మీరు ఆచరించాలి. విన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సభలో వికట హట్టాసం చేస్తూ దాన్ని సమర్థించారో ఆ రోజున చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా సభకు వస్తాను, నేను రానని చెప్పి వెళ్ళారు. అప్పుడు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. రానని చెప్పి వెళ్ళారు, రావట్లేదు ఇంకా ఆయన తీసేస్తాంటే స్పీకర్ గారు ఇది. కానీ చంద్రబాబు గారు ఒకటే మానేశారు. కానీ గౌరవ సభ్యులందరినీ కూడా సభకు అటెండ్ అయ్యి ప్రజల తరఫున ప్రజాపక్షంగా పోరాడమన్నారు. ప్రజలు సభ్యులందరూ వచ్చారు, పోరాడారు. ఒక పాయింట్. అలాగే ఇందాక సోదరు ఇంకొక మాట అన్నారు, మాకు 40% ఓటింగ్ వచ్చినాయన్నారు. 19-24 మధ్య చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీలో 41% ఓటింగ్ వచ్చినాయి. మీకు మాకు తేడా 1.3%. ఆ 1.3% మీకు 151 వస్తే మాకు 23 వచ్చాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 4 సభ్యులు లాక్కున్నా ఇంకొక 2 లేపేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చట్టసభలో అన్నాడు. మరి ప్రతిపక్ష హోదా ఉండదు అంటే 18 సీట్లకు తగ్గిస్తే నేను ఇంకో 2 సీట్లు లాక్కుని 17కు చేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదని చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి హోదాలో నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసినప్పుడు ఇప్పుడు 18 సంఖ్య ఉంటే కానీ ప్రతిపక్ష హోదా రాదని జ్ఞానం ఆయనకి లేదా అని నేను అడుగుతున్నా. అలాగే 40% ఓటింగ్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, సీట్లు లేకుండా అనేది కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే 14-19 మధ్య కానీ 19-24 మధ్య కానీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి తగినంత సీట్లు లేక ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. సోనియా గాంధీ గారు కేవలం పార్లమెంటరీ పార్టీ నేతగానే ఉన్నారు కానీ ప్రతిపక్ష హోదా లేదు. ఇప్పుడు ఆ సీట్లు వచ్చాయి కనుకనే మల్లికార్జున ఖర్గే గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 294 అసెంబ్లీ సీట్లకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదాలో నేను కూర్చోలేని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తప్పుకుంటే 25 సీట్లకి కాంగ్రెస్ పక్ష నేతగా పి జనార్దన్ రెడ్డి గారు కూర్చున్నారు. ఇలాంటి అంశాలన్నీ గుర్తుపెట్టుకుని మాట్లాడాలా. మనము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీదైనా ఆ పార్టీ నాయకులైనా సుజాత గారు లాంటి వారైనా వాళ్ళ ఎట్లాగా ఉంటుందంటే వాళ్ళ దగ్గరకు వచ్చేప్పటికి డిఫెన్స్ వాదిస్తారు, ఎదుటి వాళ్ళ దగ్గరకు వచ్చేప్పుడు జడ్జిమెంట్ చెప్పేస్తారు. అది కాదు, చట్ట ప్రకారమే మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా మాట్లాడాలి. ఏదో డిప్యూటీ మేయర్ గా చైర్మన్ ఎన్నిక అన్నారు. మనం గత 5 ఏళ్లలో 19-24 మధ్య మనం ఏం చేసాం చూసుకోవాలి. అభ్యర్థుల్ని కిడ్నాప్ చేసి అభ్యర్థుల మీద పొట్టలో పొడిచి సూర్యనారాయణ గారు దట్స్ డిఫరెంట్ టాపిక్. అది డిఫరెంట్ టాపిక్. సూర్యనారాయణ గారు ఇవాళ అవసరం లేదు. గెలిచింది మర్చిపోయారు అప్పుడే. సూర్యనారాయణ గారు అది డిఫరెంట్ టాపిక్. రైట్ ఆ విషయం గుర్తు చేసుకోవాలి. మస్తాన్ రావు గారు ఒకసారి మీ దగ్గరికి వస్తాను నేను. సుజాత గారు ఐల్ కమ్ బ్యాక్ టు యు. మస్తాన్ రావు గారు మీరు అందరి మాటలు విన్నారు. మేము చట్టబద్ధంగా గెలిచాం.
మా ఓటింగ్ తో గెలిచాం. ఓపెన్ గా ఛానల్స్ అన్ని చూపించాయి. ఎక్కడ మా దౌర్జన్యాలు లేవు. ఛానల్స్ అన్ని ఓపెన్ గా చూపించాయి. నామినేషన్ మొత్తం చించడం, మహిళల్ని తనడం, పురుషుల్ని తనడం, కిడ్నాప్ చేయడం ఇవన్నీ మేము చేయలేదు. మీరు చేసింది గుర్తు చేస్తున్నా. ఇవాళ అన్ని ఛానల్స్ రిలే ఇచ్చాయి. ఎక్కడ మా దౌర్జన్యం లేదు. చట్టబద్ధంగా వచ్చిన సభ్యుల ఓటింగ్ తో గెలిచాం. చట్టబద్ధంగా ఓటింగ్ తో గెలిచాం. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాం. మీరు చేసింది మీరు కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటున్నారు. దౌర్జన్యాలు చేస్తున్నాము, ఎత్తుకెళ్తున్నాము. మీలాగా డిప్యూటీ మేయర్ల కోసం తన దాకా వస్తే డిఫెన్స్ వాళ్ళ వైఎస్ఆర్సీపీ పెట్టండి హక్కు. ఎదుటి వాళ్ళకి జడ్జిమెంట్ కి చెప్పడం వైఎస్ఆర్సీపీ పెట్టండి హక్కు. టీడీపీ వైసీపీ నేతలు ఒక నిమిషం సుజాత గారు సూర్యనారాయణ గారు ఒక నిమిషం. మస్తారావు గారు మీరేమంటారు? మీరు మొత్తం అందరి దగ్గర నుంచి ఉన్నటువంటి వాదనలు మీరు విన్నారు, రైట్? వాట్స్ యువర్ ఒపీనియన్ సార్? ఎందుకంటే మనం మొదలెట్టింది ఒక దగ్గర, వెళ్తోంది ఇంకోవైపు. నాకు తెలిసి గత 5 ఏళ్ళు లాస్ట్ 5 years తర్వాత ఇప్పుడు ఈ 1 year నాకైతే పెద్ద తేడా అయితే ఏం కనబడలేదు. మస్తారావు గారు మీరేమంటారు? అదేనండి, ఇప్పుడు సుజాత గారన్నా సూర్యనారాయణ గారన్నా ఇప్పుడు ప్రజలు 151 నుంచి 11కి వాళ్ళని తెచ్చారన్నా, లేదు వీళ్ళకి 164 ఇచ్చారన్నా, ఒక హుందాతనంతో కూడిన రాజకీయాలు చేస్తారని, మళ్ళీ ప్రతీకార దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలు అనేది వద్దనేది కోరుకున్నారు. నిజానికి ఇప్పుడు అంటే ఈ అంశంతో సంబంధం లేకపోయినా ఇప్పుడు ప్రస్తావించారు కదా చెప్తున్నా. డిప్యూటీ మేయర్కి సంబంధించి కానీ లేకపోతే చైర్మన్ సంబంధించి కానీ ఇంకా 1 year మాత్రమే ఉంది. ఆ 1 year లోనే ఇప్పుడు మన కార్పొరేట్లు ఇటువైపు లాగేసుకోవటం, అటువైపు చేసుకోవటం, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అది అన్నెసరీ కూడా, నిజానికి అన్నెసరీ కూడా. ఇప్పుడు వాళ్ళు 1 year లో ఆ స్థానాలు ఎటు పోతాయి, మళ్ళీ లోకల్ బాడీస్ లో జనరల్ గా ప్రజలు తీర్పిస్తారు. ఈ ఒక 1 year ఎట్లా చేస్తున్నారు వీరు పరిపాలన, 1.5 year ఎన్ని చేస్తారు. ఎందుకంటే గతంలో మనకి అదే విధమైన అవి చూశారు. లోకల్ బాడీ ఎలక్షన్ సందర్భంగా నామినేషన్లు వేయలేని పరిస్థితుల్లో కూడా ఎంపీటీసీలు లేదా కార్పొరేటర్లు 1 side గా జరిగిన సందర్భంలో కూడా ఉన్నాయి. అవన్నీ జరిగాయి కాబట్టి వాళ్ళు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా, తెలుగుదేశం కూడా అలాంటి వాటికే పాల్పడ్డారు అనుకోండి, ప్రజలు గమనిస్తూ ఉంటారు. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారని చెప్పేసి మనం మెదడుతున్నా ఉంటే కుదరదు. ఎందుకంటే కాదండి సార్, సూర్యనారాయణ గారు మీరు అవునన్నా కాదన్నా నూజివీడు కానీ, నందిగామ కానీ, తిరుపతి కానీ అప్పుడు జరగట్లేదు అనలేదు నేను. అప్పుడు జరిగాయి. కానీ మీరు కూడా అదే పరిస్థితి చేస్తే ప్రజలు సైలెంట్ గా ఉండరు. మా నందిగామ వైసీపీ చైర్మన్ అభ్యర్థి అనారోగ్య కారణంగా చనిపోయారు. ఒకటి చెప్తానండి, లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక మాట చెప్పారు. వాళ్ళు రాజీనామాలు చేసి వస్తేనే మేము చేర్చుకుంటాం, లేకపోతే చేర్చుకోమన్నారు. అది అమలవుతుందా? అమలవట్లేదు కదా. ఉందాతనంతో తీసుకుంటామని చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇలాంటి దాడులు, ప్రతి దాడులు చేయమన్నారు. వైసీపీ లాగా మేము వ్యవహరించమన్నారు. ఇవాళ నిన్న మీ పార్లమెంట్ సభ్యుడు టీజీ భరత్ గారు పార్లమెంట్ లో మాట్లాడారు. ప్రతీకార రాజకీయాలు చేయబట్టే వాళ్ళకి 11 సీట్లు వచ్చి వాళ్ళు కూర్చోబెట్టారు, మేము అలాంటి వాటికి పాల్పడమన్నారు. ఆయన అట్లా ప్రసంగిస్తున్న సమయంలోనే రాష్ట్రంలో డిప్యూటీ మేయర్కి సంబంధించిన అధికార మార్పిడి జరిగింది. నేననేది ఏంటంటే, హుందాతనంతో కూడిన రాజకీయాలు ఎప్పుడైతే ఉంటాయో ప్రజలు ఇన్వైట్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నారు గతంలో బూతులు తిట్టారు, అసలు శాసనసభలో ఇప్పుడు మీరు ఇందా ప్రస్తావించారు, భువనేశ్వర్ గారు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వికటాసం చేస్తా ఉన్నారు. అవన్నీ గమనించారు కదా. గమనించినప్పుడు ఆ బూతులు మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గెలిచారా? గెలవలేదు. అదేవిధంగా మాచర్లలో మీ బోండా ఉమా అండ్ ఆయన బుద్ధ వెంకన్న కిషోర్ అనే అతనికి చైర్మన్షిప్ ఇచ్చారు తర్వాత వైసీపీ వాళ్ళు. అక్కడ గెలిపించారా వైసీపీని తర్వాత? సో అలాంటి వాటికి చేస్తే మీరు కూడా రెడీగానే ఉండాలి, సిద్ధంగా. మీకు 164 ఇచ్చినప్పుడు డెమోక్రటిక్ గా వెళ్ళగలిగితే ప్రజలు కూడా హర్షిస్తారనేది నేను చెప్తాను. అయితే అవినాష్ గారు, ఇప్పుడు ఇందాక సుజాత గారు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. వాళ్ళు హైకోర్టుకు వెళ్ళినా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా, మనకి ఉన్నత నిబంధనల ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ శాసన వ్యవస్థకు సంబంధించి స్పీకర్ దే తుది నిర్ణయం అని ఇస్తారు. కానీ దానికి సంబంధించి మరి డెలిబరేట్ గా
మరి అన్యాయంగా కాన్స్టిట్యూషన్ కి మరీ విరుద్ధంగా ఉంటే తప్పితే వాళ్ళు ఇంటర్ఫీర్ కారండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా అంతిమ నిర్ణయం, మస్తాన్ రావు గారు, నిర్ణయమే అంతిమ నిర్ణయం. కరెక్ట్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. కరెంట్ తెలంగాణ అసెంబ్లీ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అయ్యా స్పీకర్ గారు మీరు ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారని లిటరల్ గా అడిగింది, వార్న్ చేసింది. మీరు మహారాష్ట్ర మాదిరి ఎలక్షన్స్ అంతా నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే ఆ వారం రోజుల ముందే తీసుకుంటారా అని అడగడమే జరిగింది తప్ప నువ్వు ఇప్పుడు డెసిషన్ తీసుకుంటావా లేదా ముక్కుబట్టి నేను పిండుతాననేటువంటి మాట లేదు. హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టు కానీ ఎప్పుడు మనకి శాసన వ్యవస్థకి జ్యుడిషియరీ వ్యవస్థకి ఆ లైన్ ఎప్పుడు ఉంది. ఎగ్జాక్ట్లీ. శాసన వ్యవస్థ ఏమో మా దానిలోకి ఇంటర్ఫీర్ కావద్దు అని చెప్తారు. మీకు రాష్ట్రపతి పాలన కానీ ఇంకో విషయాల్లో కానీ వచ్చినప్పుడు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఉందా లేదా మాత్రమే సుప్రీంకోర్టు చూస్తుంది. కరెక్ట్. ఇప్పుడు 40% ఓట్లు వచ్చాయా లేకపోతే 10% ఉందా అనేది కాదు. శాసనసభలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలకి విఘాతం కలిగించే విధంగా స్పీకర్ గనక వ్యవహరిస్తున్నట్లయితే ఒక సూచన చేస్తుంది, కానీ అంతిమ నిర్ణయం మాత్రం స్పీకర్ దే అని చెప్తుంది. మనందరం గమనించాలనేది నా ఉద్దేశం. రైట్ రైట్. మీరు చెప్పినట్టుగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్పినట్టుగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రసాద్ గారు కానివ్వండి, బీదా మస్తాన్ రావు గారు కానివ్వండి, ఆర్ కృష్ణ గారు కానివ్వండి, వాళ్ళు పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఖాళీ సీట్ అని మేము భర్తీ చేశాం. రాజ్యసభది వేరు, రాజ్యసభ గురించి మాట్లాడలేదు. లోకల్లో ఏంటంటే స్థానిక పరిపాలన జరగాలి, ఇంకొక 1 year ఉంది. ఇప్పుడు చేసి ఎన్నికలు పెట్టడం కుదరదు. 6 నెలల ముందు ఎన్నికలు వద్దని అనొచ్చు. కనుక ఖాళీ ఉన్న స్థానాలు అక్కడ నందిగామలో మున్సిపల్ చైర్మన్ చచ్చిపోయింది. సూర్యనారాయణ గారు నేను ఒక మాట చెప్తా. దగ్గర ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం హిందూపూర్లో మీ చైర్మన్ అభ్యర్థి తీసుకున్నారు సార్. హిందూపూర్ లో మీ చైర్మన్ అభ్యర్థిని తీసుకొచ్చేశారు సార్. సూర్యనారాయణ గారు ఒక మాట, సూర్యనారాయణ గారు ప్యానలిస్టులు అందరూ ఒక ప్రశ్న అడుగుతాను. మాట్లాడి మేము కూడా ఏమంటలేదండి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ప్రకటించారో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లాగా రాజీనామా చేయించడమే. మీకు అపప్రదం వచ్చింది, మీకు అపప్రదం రావడం కంటే అది బెటర్ కదా. నేను మాట చెప్తా. సూర్యనారాయణ గారు ఒక మాట ఇందాక వైఎస్ఆర్సీపీని మీరు ఖండించారు, సేమ్ పాలసీ మీరు పాలిస్తా ఉన్నారు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నేను అందుకే అన్నాను. రైట్ ఫణీంద్ర గారు, రాజ్యాంగ విరుద్ధంగా అయితే వెళ్ళాలా? ఫణీంద్ర గారు మీ కామెంట్స్ ఏంది? ఓవైపు వైఎస్ఆర్సీపీని ఖండిస్తా ఉన్నానే సేమ్ మేము మా కోసం అనేటువంటి యాంగిల్లో మళ్ళీ టీడీపీ వచ్చింది. ఇక్కడ ఎన్డీఏ అంతా అదేనా అంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ఏదైతే చేసిందో అదే విధానాన్ని ఎన్డీఏ కూడా కంటిన్యూ చేసేలా కనిపిస్తా ఉంది. రైట్ ఫణీంద్ర గారు. ఇప్పుడు ఇందాక అక్క ఎవరైతే మాట్లాడారు సుజాత అక్క గారు, ఈరోజు వైసీపీ ప్రభుత్వం కోసం అని చెప్పేసి కోర్టులో ఉంది. దానివల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు, దానికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అది ఇది అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. తర్వాత ఎమ్మెల్యేలు కొడుతున్నారు, కార్పొరేటర్లు కొడుతున్నారు. ఎవరిని కొట్టారనేది ఇప్పుడు దాకా అయితే కనుక మాకైతే తెలియదు. నిజంగా ఆవిడ కొట్టారు అని చెప్పేసి అంటే కనుక అది డైరెక్ట్ గా మరి అది ఎందుకు ఇప్పటిదాకా బయటికి రాలేదు? కార్పొరేటర్లు బలవంతంగా ఎవరిని ఏ కార్పొరేటర్లు కొట్టారు, ఏ డిప్యూటీ మేయర్లు టికెట్ల కోసం అని చెప్పేసి ఎవరు కొట్టారు? మరి ఇంత చక్కగా సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ ఇంతమంది ప్రజల వద్దగా ఇన్ని సమస్యలు తీసుకుంటున్నప్పుడు వాటిలో ఎందుకు రాలేని పరిస్థితి ఈ రోజున ఏర్పడింది? అంటే ఇప్పుడు ఒకటే చెప్తారన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొదటిలో నుంచే ఈ రోజున ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన ప్రజల దగ్గర ఎక్కడున్నారు? కొన్ని అక్కడన్నట్టుగా ఓకే శాసన అసెంబ్లీకి రావట్లేదు, మరి ప్రజల వద్ద ఎక్కడున్నారు? ప్రజల పాలనలో ఎక్కడున్నారు? ఏ మంత్రులు ఉన్నారు? ఏ కార్పొరేటర్లు ఉన్నారు? ఏ ఎమ్మెల్యేలు ఉన్నారు? ఈ రోజున ఎమ్మెల్యేలు అందరూ ఏ పార్టీలోకి మాకు అవకాశం వస్తే వెళ్ళిపోదామని చెప్పేసినటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా ఏ ప్రజల సమస్య మీద వీళ్ళు వెళ్దాం అనుకుంటారు? అసలు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రజల సమస్య విధంగా ఏ విధంగా బాధపడుతున్నారు? అంటే ఇవన్నీ ఏంటంటేనన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ అదే ఒక ఇగో స్టేక్ కు వెళ్ళి ఈ రోజున ఇందాక పెద్దలు మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా శాసనసభాపక్ష నేత తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా, అదే విధంగా స్పీకర్ తీసుకున్న సభాపక్ష నేతగా ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే కనీసం ఒక అసెంబ్లీకి వచ్చి ఆయన యొక్క గోడు, ఆయన యొక్క పరిస్థితి, ఆయన యొక్క విధి విధానాలు కనీసం వివరించాలి కదా. ఈ రోజున పార్టీని గాలికి వదిలేశాడు ఆయన. ఆ యొక్క వైఎస్ఆర్సీపీని ఎవరు పట్టుకోవాలి, ఎటు పడితే అంటే నలుగో దిక్కులకు గాలి అదేంటి దారం లేని గాలిపటలాగా ఎగిరిపోయింది ఈ రోజున. సో ఇక వీళ్ళు ప్రజల దగ్గరికి ఏమొస్తారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రాంధ్రలో చూడకపోతే బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి, అవంతి శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి, విజయసాయి గారి దగ్గర నుంచి ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు మటుకు ఎక్కడ ఏ విధంగా వాళ్ళు సర్దుకుంటూనే ఉన్నారు. దుకాణం సర్దిస్తారు ఆల్రెడీ. ఇంకా ఆయన ఆడడానికి కూడా ఏమీ లేదు అక్కడ. ఆయన వచ్చినా కూడా ఆయన గురించి మాట్లాడడానికి కూడా ఏమీ లేదు. ఎవరి మాట వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఏ రోజైతే కనుక విజయసాయి రెడ్డి గారు 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయనే వెళ్ళిపోయాడో పార్టీలో, ఈ రోజున ఎవ్వరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ అనేది లేదు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఏదో గాలికి వచ్చి అలా వెళ్ళిపోయిన పార్టీగా చరిత్రలో నుంచుండిపోతుంది. కానీ వాళ్ళకి అసలు ముందు మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగ విధి విధానాల మీద ఏ విధంగా గౌరవం ఉంది?
అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ కాన్స్టిట్యూన్సీ మీద ఏ విధంగా గౌరవం ఉంది? ఈ రోజు వరకు కూడా కోర్టుకు వెళ్ళినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈ రోజున రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన వ్యక్తి. ఈ రోజున ఏ విధంగా ఆయనకి రాజ్యాంగం మీద ఆయనకి హక్కు కానీ, రాజ్యాంగం మీద గౌరవం కానీ, విధి విధానాల మీద కానీ ఆయనకి ఏ విధంగా ఉందో చెప్పండి. ఆఖరికి మనం చూసామో లేదో ఒక ఫ్లాగ్ హోస్టింగ్ కి జెండాని ఏ విధంగా పట్టలగొడుతున్నటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి. ఆయన గత ముఖ్యమంత్రి ఆయన రెండో రోజు August 15th రోజు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఫ్లాగ్ ఆరెంజ్ కలర్ పైన ఉండాలా, కింద తిరిగినట్టు విధంగా ఆయన జెండా వందనం చేసినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు రాజ్యాంగ విలువలకి, రాజ్యాంగ విధి విధానాలకి, అంబేద్కర్ గారి విధానాలకి గౌరవం. నాకు మీరు సూర్యనారాయణ గారు అన్నటువంటి ప్రశ్నలకి నాకు తెలిసి సుజాత గారి దగ్గర సమాధానం అనుకుంటాను. సుజాత గారు ఒకటే అండి, తెగ చెప్పేస్తున్నారు. మరి ఆయన ఎనలిస్టో మరి టీడీపీయో తెలియట్లేదు. ఆయన బీజేపీ అండి, ఫణీంద్ర గారు ఫ్రమ్ బీజేపీ. ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమి అంటే బీజేపీయా? ఆయన బీజేపీ నుంచి. బీజేపీ, టీడీపీ, జనసేన. నేను బీజేపీ నుంచి వచ్చానక్క. బీజేపీ నుంచి వచ్చారా? నేను టీడీపీ అమ్మా. సూర్యనారాయణ గారు టీడీపీ, చందు గారు ఫ్రమ్ జనసేన. అంటే ఆయన ఇప్పుడు మాట్లాడారు కదా, నేను సమాధానం చెప్పాలి కదా. నేను ఎవరికి ఇండికేట్ చేస్తున్నాను అనేది తెలుసుకోవడానికి నేను అడిగానండి. రైట్, జస్ట్ ఇందాక ఇప్పుడు చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు చాలా ఆవేశంతో ఆయన మాట్లాడారు. సీఎం రమేష్ గారిని ఓడిపోయిన తర్వాత ఉండండి మీరు మాట్లాడారు కదా, ఉండండి. మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి దుస్థితి చూసి ఆనందంతో మాట్లాడారు. ఆనందంతో మాట్లాడారా? ఆయనకి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆనందంతో బాధపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మీరు మాట్లాడివ్వట్లేదు. మీరు ఆనందంతో మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడే అటు చంద్రబాబు నాయుడు గారు గాని, ఇటు ఈనాడు పేపర్ గాని, అదే విధంగా ఎల్లో మీడియా గాని చాలా ఆనందంతో ఆ రోజు సంతకాలు చేపించుకున్నారని ఆ రోజే వ్యూహాలు ప్రతివ్యూహాలు అక్కడే మొదలు పెట్టారండి. మీ ఆనందం అక్కడ మొదలైనట్టుంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు మీరు మాట్లాడలేకపోతే ఎట్లా? మీరు మధ్యలో మాట్లాడదు. నేను చెప్పేంత వరకు వినండి. చాలా చెప్పిన తర్వాత అడగండి. చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. తమ్ముడు సోదరిని మాట్లాడండి. చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఫణీంద్ర గారు ప్లీజ్ వెయిట్. 16 నెలలు జైల్లో వేసి నిరంకుశంగా 16 నెలలు బంధించినప్పుడు మీ ఆనందం ఆకాశానికి అంటుకుంది. దాన్ని అంటారు అరాచకమైన ఆనందం అని. మీకు అంత ఆనందంగా ఉన్నట్టుంది. మేమేమి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు మేమేమి ఆనందపడలేదు. కానీ మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మేము ఆనందపడుతున్నామని సిగ్గు లేకుండా మీడియాలకు ఎక్కి మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. నేనే కాదు, ప్రతి ఒక్క పౌరుడు ఫణీంద్ర గారు ప్లీజ్ లిసన్ టు హర్. ఫణీంద్ర గారు ఇది కరెక్ట్. ఫణీంద్ర గారు ఒక 2 నిమిషాలు. ఫణీంద్ర గారు కాదు, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆనందంగా ఉన్నాడు. ఫణీంద్ర గారు రాజధానిని చెత్తగుట్టలో పెట్టేశాడు. ఈ రోజు వరకు కూడా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా దిక్కు దూరం లేకుండా ఇసుక మాఫియా దగ్గర నుంచి, గంజా మాఫియా దగ్గర నుంచి అసలు పౌరుల్ని అందరినీ ఇస్తారు. రాజ్యాంగాల్లో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం స్వేచ్ఛ పాలనతోటి ఎంతో ఆనందంగా ఉంది. నేనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు, యువతి, బాలికలు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా. ఫణీంద్ర గారు ఒక మాట. మీ దెబ్బకి మీరు మాట్లాడినటువంటి మాటలకి పాపం ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆవిడ మాట్లాడినాక ఆవిడ మ్యూట్ చేసి ఇప్పుడు వీడియో ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. ఫణీంద్ర గారు ఒక నిమిషం లేలే నేనేమంటా ఒక మాట వి షుడ్ మేక్ షూర్ టు లిసన్ టు ద ఆపోజిట్ పర్సన్ కదా, అది ఇంపార్టెంట్. ఆన్సర్ చెప్పిన కదండి. రైట్, ఆవిడ ఆన్సర్ చెప్పిన తర్వాత అప్పుడు మీరు కౌంటర్ చేయాలి, అది కదా బేసిక్. రైట్, సుజాత గారు ప్లీజ్ కంప్లీట్. చెప్పనివ్వాలి కదా మనం.
రైట్ సుజాత గారు, యా ప్లీజ్ కంక్లూడ్ అండి, ఎందుకంటే టైం కూడా అయిపోతా ఉంది. ఒకటి, సివిలైజ్డ్ మేనర్ లేనటువంటి వాళ్ళని మీరు డిబేట్ కి పిలవడం అనేది అది మీ తప్పు. ఫణీంద్ర గారు ప్లీజ్ అండి. ఆయన ఊకదప్పుడు ఉపన్యాసం మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఫణీంద్ర గారు ప్లీజ్ మాట్లాడించుకోండి. మీరు మాట్లాడితే మీరు మధ్యలో వస్తే ఏం సిగ్గు సరం లేకుండా సీఎం రమేష్ ని ఓడిపోంగిని తీసుకున్నారా, సుజనా చౌదరి తీసుకున్నారా? మీకు బీజేపీ రాష్ట్రానికి మీకు ఇష్టం టీడీపీ పార్టీ నుంచి గల్లా చేస్తే వెళ్ళిపోయినాడా చంద్రబాబు నాయుడు వదిలిపెట్టి? రాష్ట్రమంతా సుఖ సంతోషాలతో ఉందా? మీ ముఖాలు తెలియట్లేదు. భయం అయితా ఉంది. సూపర్ 6 చేస్తుంటే అంటున్నారు. మీకు సూపర్ 6 లో ఒక్క హామీ చేయడం చేత కావట్లేదు. ఫైనల్ గా ప్యానెల్ అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. నేను యాక్చువల్గా చాలా కూల్గా స్మూత్గా వెళ్ళాల్సినటువంటి డిబేట్ని అరుచుకుంటా ముందుకు పోతా ఉంది. రైట్, ప్యానలిస్టులు అందరికీ ఒక మాట, మీ ఆడియో ఎవరిది కూడా ఆన్ ఎయిర్ వెళ్ళేందుకు ఆస్కారం లేదు, మా వాళ్ళు మ్యూట్ చేశారు. అక్కడ మీరు ఒకరి మీద ఒకరు మాట్లాడితే ఆ డిబేట్కి అర్థం లేదు. హవెవర్ ఫైనల్గా ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడి దాని తర్వాత కదా మాట్లాడాల్సింది. ఒకరు మాట్లాడుతుంటే ఇమీడియట్ కౌంటర్ ఇస్తే వాళ్ళు ఆపరు, వీళ్ళు ఆపరు. రైట్, ఐల్ కమ్ బ్యాక్. వెయిట్. ఫైనల్గా టైం అయిపోయింది. ఇవాళ పొలిటికల్ థాట్లో పాల్గొన్నందుకు మస్తాన్ రావు గారికి, సుజాత గారికి, సూర్యనారాయణ గారికి, ఫణీంద్ర గారికి అందరికీ ధన్యవాదాలు. 8 అయిపోయింది కాబట్టి ఐ హ్యాడ్ ఓన్లీ 1 hour ఆఫ్ లిమిటెడ్ టైం. సో మీరు అరుచుకోవడం వల్ల ఆ లిమిటెడ్ టైం మీ పార్టీ నుంచి ఉన్నటువంటి భావం ఏంటనేది మీరు బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఇలా ఒకరి మీద ఒకరు అరుచుకోవడం వల్ల జరుగుతుంది. రైట్, ఇక ఇంకొక అంశం, నిజంగా జగన్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేసి ఆయన శాసనసభ సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తా అన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి యొక్క మాటలకి నిజంగా అథెంటిసిటీ ఉందా అంటే కాస్త ఉంది, కాస్త లేదనే అని అనుకోవాలి. ఎందుకు అనంటే అతను ప్రజల ద్వారా, ప్రజల చేత ఓట్లు వేయబడి గెలిచినటువంటి వ్యక్తి. అతను శాసనసభకు రాలేదు. దాని అర్థం వార్నింగ్స్ ఇచ్చి అతన్ని రా అని చెప్పేవరకు అయితే చేయగలరు. నిజంగా శాసనసభలో ఉన్నటువంటి రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి, ఆ రూల్ బుక్ ఒకసారి చూస్తే కానీ మనం దీనిపైన క్లారిటీ ఇవ్వలేం. యాజ్ ఆఫ్ నౌ ఒకటి మాత్రం వాస్తవం, జగన్ని వార్నింగ్ చేయడానికి రఘురామకృష్ణరాజును ముందు పెట్టి ఎన్డీఏ కూటమి ఏమైనా నాటకం ఆడుతుందా? వేచి చూడాల్సినటువంటి అంశం. ఇది ఇవాళ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.